పల్నాడు జిల్లా గురజాలలో చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వెనుకబడిన తమ ప్రాంత ప్రజలకు విద్యా వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ శ్రీనివాస్. చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ అనేది 2007లో మేము ప్రారంభించడం జరిగింది. అందరికీ అందుబాటులో విద్య వైద్యం అందించాలనేటువంటి సంకల్పంతో మేము ఈ ట్రస్ట్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా మేము అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా కంటి వైద్య శిబిరాలు. ఇప్పటి వరకు కూడా ఈ కంటి వైద్య శిబిరాల ద్వారా సుమారుగా 25,000 మందికి మేము ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈరోజు కూడా ఎంతోమంది వచ్చారు. ఇప్పటికే 500 నుంచి 600 మందికి పేషెంట్స్ వచ్చారు. ఈరోజు కూడా బాగా ఈ క్యాంపును వినియోగించుకుంటూ ఉన్నారు. కంటి శిబిరాలే కాకుండా ఎన్నో రకాల వైద్య శిబిరాలు కూడా మేము ఇప్పటివరకు నిర్వహించాం. అంగవైకల్యంతో పుట్టిన పిల్లలకు కానీ, అలాగనే పుట్టుకతోనే గుండె జబ్బులు వచ్చినటువంటి పిల్లలకి కూడా మేము ఉచితంగా వైద్య సేవలు అందించాం. ఇంకా కూడా ముందు అందించాలనే సంకల్పంతో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద పిల్లలు, పేదరికం వల్ల చదువుకి అడ్డంకులు వచ్చినటువంటి పిల్లలకు కూడా స్కాలర్షిప్లు మేము అందించడం జరుగుతుంది. అంటే ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులందరికీ కూడా మేము ప్రోత్సాహకాలు అందిస్తూ గురజాల ప్రాంతంలో ఎటువంటి సహాయాన్ని చేయడానికైనా కానీ మా ట్రస్ట్ ముందుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయటానికి మాకు శక్తినివ్వాలని